Hello guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. సో ఈరోజు మనం ఎప్పటిలాగే ఒక ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేయబోతున్నాం ఒక టాపిక్ని. సో అది ఏ దాంట్లో అంటే టాలీ ERP9లో. ఎందుకంటే చాలామంది ERP9 నుంచి ప్రైమ్కి మారడానికి టైం పడుతుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత మారుతారు చాలామంది. సో అందుకోసం ఆ లోపల వీళ్ళకు ఉపయోగపడేటివి ఏమిటి రియాలిటీలో అనేది డిస్కస్ చేస్తున్నాం ఈరోజు టాపిక్. అది ఏమిటి అంటే సో మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1/4తో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. అది అందరికీ తెలుసు సహజంగా. బట్ మనము 31 మార్చ్ లోపల ఏవైతే మన దగ్గర కొన్ని మిగిలి ఉంటాయో అవి ఏమిటి, ఏవైనా కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, లయబిలిటీస్ కావచ్చు, ఓకేనా. సో వాటిని మనం ఏం చేయాలి, ఓకేనా. 31 మార్చ్కి ఎండ్ చేయాలి కాబట్టి ఇయర్ని మనం ఏం చేస్తాము, ఏవైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉంటాయో వాటిని 31 మార్చ్లో క్లోజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కట్టకపోయినా కట్టినట్టుగా చూపెడతారు, శాలరీస్ కట్టకపోయినా కట్టినట్టుగా చూపెడతారు, ఓకేనా. డిప్రిషియేషన్ తీయకపోయినా తీయనట్టుగా చూపిస్తారు. సో వీటన్నిటిని మనం ఏం చేస్తాము, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా పే చేసినట్టుగా చూపిస్తారు. ఓకే, వీటన్నిటిని మనము 31 మార్చ్లో మనము కట్టకపోయినా కట్టినట్టుగా చూపెడుతున్నాం కాబట్టి వీటన్నిటిని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని మనము ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి అంటే F7. సో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని F7లో మనం పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఇయర్లో కొన్ని మిగిలిపోయి ఉంటాయి కాబట్టి కొన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమిటంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అనేటివి మనము నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేము. సో అందుకోసం మనం ఏం చేస్తాం, ఆ సెట్స్ని యాజ్ యూజువల్ లైబిలిటీస్ని మాత్రమే నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం దాని రూపంలో మార్చుకొని. తర్వాత నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏవైతే మనం F7 జర్నల్ ఎంట్రీస్ చేసి ఉంటామో వాటన్నిటిని మన కొత్త సంవత్సరంలో వాటిని మనం పేమెంట్లో ఎంటర్ చేసుకుంటాం, ఓకేనా. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఒక ప్రాబ్లం రూపంలో. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ కంపెనీ ఉంది, దాన్నే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను 1/4 నుంచి, ఓకేనా, 1/4 నుంచి 31/3 వరకు నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది ఎంటర్ చేసుకున్నాను డిఫాల్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, డిస్ప్లే డే బుక్. ఇక్కడ Alt F2 వచ్చేసి స్పేస్ ఇస్తున్నాను, స్పేస్. ఆటోమేటిక్గా 1/4 నుంచి మనకి ఆటోమేటిక్గా 31/3 వరకు ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ అంటారు, అంటే కరెంట్ లయబిలిటీ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం చూసుకుందాం. ఓకే, సో అంతకుముందుగా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని మనం ప్రాబ్లమ్స్ రూపంలో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూస్తే వీటిని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని మనం చెప్పుకుంటాం. 31 మార్చ్లో వీటిని ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 21 రాలేదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నానండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్, రైజ్డ్ అన్ ఇన్వాయిస్ ఫర్ 20,000 ఆన్ ఫారెక్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ అన్నారు. తర్వాత ట్రాన్స్ఫర్ రెంట్ అకౌంట్ టు రెంట్ పేయబుల్, ట్రాన్స్ఫర్ శాలరీ అకౌంట్ టు శాలరీ పేయబుల్, ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్స్ టు ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్, ట్రాన్స్ఫర్ టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ టు టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ పేయబుల్, ట్రాన్స్ఫర్ కన్వేయన్స్ ఎక్స్పెన్స్ టు కన్వేయన్స్ ఎక్స్పెన్స్ పేయబుల్. తర్వాత రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ 6,600 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్, ట్రాన్స్ఫర్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ టు ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్. తర్వాత డిప్రిషియేషన్, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయడం జరిగింది టోటల్గా. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉన్నాయి, అవి ఏంటి, ప్రీపెయిడ్ మ్యాగజైన్ ఎక్స్పెన్స్ టు మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. అదేవిధంగా అదర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, తర్వాత స్టేషనరీ ఎక్స్పెన్స్ టు స్టేషనరీ ఆఫ్, తర్వాత స్టాక్ ఆఫ్ స్టేషనరీ, డ్రాయింగ్స్ టు క్యాపిటల్. సో వీటన్నిటిని మనం టాలీలో ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ వన్ చూడండి, రైజ్డ్ అన్ ఇన్వాయిస్ ఫర్ 20,000 ఆన్ ఫారూక్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక ఇన్వాయిస్ని రైజ్ చేయడం జరిగింది, ఎవరి మీద, ఫారెక్ మార్కెటింగ్ మీద.
ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మీరు నా దగ్గర టాలీ నేర్చుకున్నారు, ఇంకా అమౌంట్ పే చేయలేదు. సో పే చేయలేదు కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఒక ఇన్వాయిస్ని రైట్ చేస్తాను, మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అనేసి. సో మీరు మాకేమవుతారు అండర్లో అంటే సన్రీ డెబ్టర్ అవుతారు, అంతే కదా. మీరు మా దగ్గర టాలీ నేర్చుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వకపోతే నేను మీకు తెలియచేయాలి కదా, అందుకోసం ఒక ఇన్వాయిస్ని రైట్ చేస్తాను. సో అందుకోసం దీన్ని F7లో మనం పోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని F7లోనే పోస్ట్ చేసుకోవాలండి, ఓకేనా. రెంట్, శాలరీ, ఆఫీస్ ఎక్స్పెన్స్ ఇవన్నీ ఆల్రెడీ 1/4 నుంచి 31/3 ఉన్నాయి కదా, ఆ మంత్లో అన్నీ ఎంటర్ చేసింటారు. కొత్తగా మనం ఏం చేసుకోవాలి, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్, టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ పేయబుల్, కన్వెయన్స్ ఎక్స్పెన్స్ పేయబుల్, వీటన్నిటిని మనం లెడ్జెస్ని క్రియేట్ చేయాలి కొత్తగా. అన్ని కరెంట్ లయబిలిటీస్లో ఎంటర్ చేసుకోవాలి, అంటే ప్రొవిజన్స్ కింద ఎంటర్ చేసుకోవాలి, ఓకే. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ దగ్గరకు వస్తుందండి, అందుకోసమే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను, ఓకే. ఒకసారి మనం ఇక్కడికి వెళ్దాం, టాలీ ERP9లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ డైరెక్ట్గా అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్తున్నాను, F7 క్లిక్ చేస్తున్నాను, F7, ఓకేనా. ఏవైతే కొత్తగా వచ్చిన లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేస్తాను నేను. ఆల్రెడీ కొన్ని లెడ్జెస్ ఆల్రెడీ ముందుగానే క్రియేట్ చేసి ఉంటాం, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చాం కదా, అక్కడే ఉంటాయి చూడండి. ఇవన్నీ లెడ్జెస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను ఇవన్నీ, ఓకే. సిచ్యువేషన్ బట్టి మనం మార్చుకోవాలి. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ రైజ్డ్ అండ్ ఇన్వాయిస్, ఫారూక్ మార్కెటింగ్ ఏమవుతుంది, కన్సల్టింగ్ ఫీజు ఏమవుతుంది, బిజినెస్ ఇన్కమ్ అయితే ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ వచ్చేసి ఫారూక్, సో ఎంత అమౌంట్ అని చూద్దాం, 20,000. ఇక్కడ కన్సల్టింగ్ ఫీజు తీసుకోవాలి, సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్ రెంట్ అకౌంట్ టు రెంట్ పేయబుల్, ఓకేనా. సో ఇది కూడా F7లోనే ఎంటర్ చేయాలి. రెంట్ డెబిట్ అవుతుంది, సో ఎంత అమౌంట్ చూద్దాం. సో 2,500. సో రెంట్ పేయబుల్ ఇది వచ్చేసి క్రెడిట్ అవుతుంది. ఒకసారి కంట్రోల్ ఎంటర్ ఇస్తాను మీకు జస్ట్ చూపించడానికి. చూడండి, ప్రొవిజన్స్ కింద తీసుకున్నాను రెంట్ పేయబుల్, ఇది మీరు గమనించుకోవాలి. లెడ్జెస్ నేను ముందుగానే క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా. అందుకోసం మీకు అర్థమయ్యేదాకా చూపిస్తాను, సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, సో ట్రాన్స్ఫర్ శాలరీ అకౌంట్ టు శాలరీ పేయబుల్ అకౌంట్, సో ఇది కూడా F7లోనే ఎంటర్ చేయాలి. శాలరీ అనేది డెబిట్ అవుతుంది, సో టోటల్ అమౌంట్ ఎంత మనకి 12,000. తర్వాత శాలరీ పేయబుల్ ఇది క్రెడిట్ అవుతుంది, కంట్రోల్ ఎంటర్ ఇచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ప్రొవిజన్స్ కింద తీసుకోవాలి, అంటే కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోవాలి. సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్స్ టు ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్ 750. సో ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్స్ చూడండి, ఇవన్నీ ఏ డేట్లో జరుగుతున్నాయి, 1 మార్చి 2021లో జరుగుతున్నాయి. డేట్ మీరు చూసుకోవాలి కంపల్సరీగా, ఓకేనా. ఇక్కడ వచ్చేసి 1/3 ఇస్తున్నాను నేను, ఆ డేట్లో జరుగుతున్నాయి. ఆఫీస్ ఎక్స్పెన్స్ 750, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్ ఇది క్రెడిట్ అవుతుంది, సేవ్ చేయండి. సో తర్వాత వచ్చేసి టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ టు టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ పేయబుల్ 1690, ఆఫీస్ ఎక్స్పెన్స్ 1690. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్ ఇది కూడా అండర్లో కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి, సేవ్ చేయండి. తర్వాత కన్వెయన్స్ ఎక్స్పెన్స్ టు కన్వెయన్స్ ఎక్స్పెన్స్ పేయబుల్ 1300, ఓకేనా. ఇది కూడా మనకి F7 ఎంటర్ వస్తుంది. సో ఎంత ఉంది అమౌంట్ ఇక్కడ 1300. ఇక్కడ కన్వెయన్స్ ఎక్స్పెన్స్ పేయబుల్ కంట్రోల్ ఎంటర్ ఇస్తే చూడండి, ఇక్కడ ప్రొవిజన్స్ కింద తీసుకున్నాము. ఇవన్నీ కొత్త లెడ్జెస్ అండి, పేయబుల్స్ అనేటివన్నీ కొత్త లెడ్జెస్. తర్వాత రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్ 6,600 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్. ఇది ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వెహికల్ అవసరమైందండి, మనం ఏం చేస్తాము అంటే మనకు తెలిసిన వాళ్ళకి దగ్గర నుంచి మనం రాజ్ ట్రావెల్స్ అనేది ఒక తెలిసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఒక ఇన్వాయిస్ అనేది మనం రైట్ చేస్తాం. సార్ మాకు ఇలా హైరింగ్ ఛార్జ్ కావాలి, ఒక వెహికల్ మేము తిరుపతి వెళ్ళాలి అనేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం పంపించినాం కదా, పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రిసీవ్ చేసుకున్నారు, ఓకేనా. రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ 6,600 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. సో మనం వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ఇన్వాయిస్ అనేది మనకు పంపిస్తారు.
ఆ పంపించిన దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మనం అమౌంట్ అనేది పే చేయలేదు కదా, వాళ్ళకి పే చేయాలనేసి మనం పెట్టుకున్నాం. వాళ్ళు మనం ఫోన్ చేసి వాళ్ళకి చెప్పామన్నమాట, మనము వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినాం అనమాట. సో వాళ్ళు ఓకే చెప్పి ఒక ఇన్వాయిస్ని పంపించారు మనకి. సో దాన్ని మనం F7లో ఎంటర్ చేసుకోవాలి, ఇంకా అమౌంట్ పే చేయలేదు కాబట్టి. ఓకేనా? సో ఇది కూడా F7లో తీసుకోవాలి. ఇది వచ్చేసి క్యాబ్ హైరింగ్, ఇది అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సో 6600 రాజ్ ట్రావెల్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ 87, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఎక్స్పెన్స్ అన్నా ఒకటే. ఇక్కడ వచ్చేసి 850, 870 అండి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేబుల్. తర్వాత ఇప్పుడు చూడండి, డిప్రిసియేషన్ ఈ అసెట్స్ మీద తీయడం జరుగుతుంది. డిప్రిసియేషన్ టోటల్ బిల్ వచ్చేసి మనకి ఇక్కడ 14,401. ఇక్కడ డిప్రిసియేషన్ వేసుకున్నాం, ఎంటర్ చేసుకున్నాం 14,401. ఇంకా రిమైనింగ్ అన్ని 1 by 1 అసెట్స్ని క్రియేట్ చేస్తూ రావాలి. కంప్యూటర్, సో కంప్యూటర్ వచ్చేసి 5610 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. సెల్ ఫోన్ 1154 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఫర్నిచర్ 2404 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఎయిర్ కండిషన్, సో ఎయిర్ కండిషన్ వచ్చేసి 3205 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. సో టోటల్గా 14,401 రూపాయికి అసెట్స్ని మనం డిప్రిసియేషన్ చేయడం జరిగింది. ఓకేనా? సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వన్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 900. ఓకేనా? ఇది కూడా మనం ఎంటర్ చేసుకున్నాం. మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్, ఇది అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. కొత్తగా లెడ్జర్స్ క్రియేట్ చేయాలండి. ఎంత? 900. ఆల్రెడీ ప్రీపెయిడ్ అనేది మనం స్టార్టింగ్లో చేసి ఉంటాం, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది. ఓకేనా? ఒకసారి చూద్దాం. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్, ఓకేనా? ఇది తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. సో ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, సో ఎంత? 4000. సో అండర్లో మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలండి, ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్స్ తీసుకోవాలి. 4000 ఇక్కడ వచ్చేసి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్, అదర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. సో దీనిని కూడా మనం F7లోనే ఎంటర్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇది కూడా అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 17,500. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అండర్లో ఏమొస్తుంది? ప్రొవిజన్స్ వస్తుంది. కంట్రోల్ ఎంటర్ ఇస్తే మనం లెడ్జర్లోకి వెళ్తాం డైరెక్ట్గా. తర్వాత స్టేషనరీ ఎక్స్పెన్స్ టు స్టాక్ ఆఫ్ స్టేషనరీ అన్నారు. ఇక్కడ 5,000 ఇచ్చాం. దీనికి చిన్న వివరణ తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ద స్టాక్ ఆఫ్ స్టేషనరీ. స్టేషనరీ ఈజ్ ది ఎక్స్పెన్స్ లెడ్జర్, ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్. Assets and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense. So stationery expense ని క్రెడిట్ చేయాలి, స్టాక్ ఆఫ్ స్టేషనరీ డెబిట్ చేయాలి. సో స్టాక్ ఆఫ్ స్టేషనరీకి అండర్లో కరెంట్ అసెట్స్ ని తీసుకోవాలి. లెడ్జర్ టు స్టాక్ ఆఫ్ స్టేషనరీ విచ్ వీ హ్యావ్ టు క్రియేట్ అండర్ కరెంట్ అసెట్ గ్రూప్. ఇట్ ఈస్ జర్నల్ వోచర్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ని ఇన్కమ్స్ ని మనం నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేమండి. సో వాటిని మనం ఏం చేయాలి? అసెట్గా మార్చుకొని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఓకేనా? తర్వాత చూద్దాం దీన్ని. సో ఇక్కడ వచ్చేసి స్టాక్ ఆఫ్ స్టేషనరీ, కంట్రోల్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ తీసుకున్నాను. సో అమౌంట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్
అమౌంట్ వచ్చేసి 5,000 స్టేషనరీ ఎక్స్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. సో అంతకు ముందుగా ఇంకొకటి కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, ఫస్ట్ చెక్ ద నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దెన్ గో టు జర్నల్ వోచర్ బికాస్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఎంట్రీ యాజ్ క్యాపిటల్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఎంట్రీలో. తర్వాత థర్డ్ వన్ చూడండి, అర్థమవుతుంది బాగా. జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1/4/2020 to 31/3/2021. So we have to transfer the expenses into liabilities. సో రెంట్ డెబిట్ అవుతుంది, రెంట్ పేబుల్ క్రెడిట్ అవుతుంది. సో ఈ ఎంట్రీని మనం ఏం చేస్తామంటే F7లో ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం. ఎందుకు? 31st మార్చ్లో ఎంటర్ చేసుకోవాలి కాబట్టి, ఓకేనా, ఆ ఇయర్ని మనం కంప్లీట్ చేయాలి కాబట్టి. సో తర్వాత ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం స్ప్లిట్ చేసుకున్న తర్వాత కంపెనీని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1/4తో స్టార్ట్ అవుతుంది కదా. ఇక ముందు మార్చ్లో మనం ఏవైతే F7లో ఎంటర్ చేసి ఉంటామో వాటన్నిటిని నెక్స్ట్ ఇయర్లో మనం పేమెంట్లో ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, అప్పుడు ఏమవుతుందంటే డెబిట్ వచ్చేసి రెంట్ పేయబుల్, క్యాష్ ఆర్ బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. లైక్ దిస్ వీ హ్యావ్ టు పాస్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఏవైనా కావచ్చు, ఎక్స్పెన్సెస్ ఏవైనా కావచ్చు, అన్ని డెబిట్ చేయాలి. క్రెడిట్ వచ్చేసి క్యాష్ ఆర్ బ్యాంక్ చేసుకోవాలి. సో ఇది దీని యొక్క ముఖ్య కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏముంది మనకి, డ్రాయింగ్ టు క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్ టు అమౌంట్ ఎంత, 74,000 క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. బ్యాక్ వచ్చేసి ఆల్ట్ F1. సో ఆల్ట్ F1 ఇస్తే మన నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 208,659 వచ్చింది. ఈ నెట్ ప్రాఫిట్ని మనం క్యాపిటల్లోకి మార్చేసేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే అకౌంటింగ్ వచ్చేసి వెళ్ళి జనరల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా ప్రాఫిట్, కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ చూపించాను కదా, ఏవైతే ప్రాఫిట్ వచ్చి ఉంటుందో దాన్ని క్యాపిటల్లోకి మనము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో దీని యొక్క మీనింగ్ అదే అనమాట, ఓకేనా. ఇప్పుడు చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ ఉంది కదా ఈ అమౌంట్ కరెంట్ బ్యాలెన్స్, దీన్ని ఎంటర్ చేసేయాలి. 208,659 క్యాపిటల్లోకి చేసేయాలి. ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోయింది చూడండి, ఓకే. సో ఈ విధంగా మనము అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని రియాలిటీలో మీరు వర్క్ చేసే ప్లేస్లలో నెక్స్ట్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని మనం పే చేయకపోయినా పే చేసినట్టుగా 31st మార్చ్లో ఎంటర్ చేసుకుంటాము. సో ఏవైతే అట్లా ఎంటర్ చేసుకుంటామో వాటన్నిటిని మనకి కొత్త సంవత్సరంలో వాటిని అమౌంట్ ఇచ్చేసినట్టుగా 0 చేసేస్తాము. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని 31st మార్చ్ ఎండింగ్లో ఈ విధంగా రియాలిటీలో ఎంటర్ చేసుకోవడం జరుగుతుందండి, ఓకే. మీరు బాగా 1-2 సార్లు ఈ వీడియో చూడండి, బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో మీ లోకేష్, థ్యాంక్ యూ, జై హింద్.